వృషభరాశివార్లారా, మీరు గాడిదలా చాకిరీ చేయడానికి పుట్టలేదు, రాజులా బతకడానికి పుట్టారు. కాని మీ నిజాయితీకి ఇప్పటివరకు సరైన విలువ దొరకలేదు కదా. ఎంతోమంది మీ మంచితనాన్ని వాడుకుని అవసరం తీరాక చెత్తలా విసిరిపడేశారు. డబ్బు వస్తుంది, కాని చేతిలో నుండి జారిపోతుంది అనేదే మీ అతిపెద్ద సమస్య. కాని 2026 మీ పాలిట సాధారణ సంవత్సరం కాదు, ఇది మీ తలరాతను మార్చేసే శుక్రదశ సంవత్సరం. వృషభరాశివారికి ఈ సంవత్సరం మట్టిని ముట్టుకున్నా బంగారమయ్యే యోగం ఉంది. కాని ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీ రాస్యాధిపతి అయిన శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఎవ్వరికీ తెలియని జ్యోతిష్యశాస్త్ర లోతుల్లో దాగి ఉన్న 5 మహారహస్యాలను మీరు తప్పక పాటించాలి. ఈరోజు నేను చెప్పే ఈ విషయాలు మీకు టీవీలోగాని వేరే వీడియోలలోగాని దొరకవు. ఎందుకంటే నిజాన్ని ఎవ్వరూ ఉచితంగా చెప్పరు. కాని నేను చెబుతాను, ఎందుకంటే మీ ఎదుగుదలే నా ఉద్దేశ్యం. ఈ వీడియోని ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీ చేతికి వచ్చిన అదృష్టాన్ని మీరే కాలుతో తన్నినట్లు. రండి, ఆలస్యం చేయకుండా ఆ నిగూఢ రహస్యాలను ఛేదిద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న కాని ముఖ్యమైన మాట. జ్ఞానానికి మరియు మంచి సలహాకు మీరు విలువివ్వాలి. నేనేమీ మీ దగ్గర డబ్బులడగట్లేదు. దానికి బదులుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎంతోమంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇచ్చినవాడికి కోటి, దాచుకున్నవాడికి ఏమీ లేదు అనేది సామెత. మీరు మాకు ఒక సబ్స్క్రైబ్ రూపంలో మద్దతిస్తే ఆ భగవంతుడు మీకు 10 లాభమిస్తాడు. ఇది కర్మ సిద్ధాంతం. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ నొక్కండి. 2026లో మీ కష్టాలన్నీ తీరిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక గుండె ధైర్యం చేసుకోండి. 2026లో వృషభరాశివారు కుబేరులవ్వడానికి చేయవలసిన 5 తంత్రాలివే. రహస్యం నంబర్ 1: యాలకుల మాల అద్భుతం. వృషభరాశి అధిపతి శుక్రుడు. శుక్రుడికి సుగంధమంటే పంచప్రాణాలు. అందులోనూ యాలకులంటే శుక్రుడికి చాలా ఇష్టం. 2026లో మీరు ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి శుక్రవారం రాత్రి 5 పచ్చ యాలకులను, గ్రీన్ కార్డమం ను తీసుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. శనివారం ఉదయం లేచి ఆ యాలకులను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వెయ్యండి. లేదా వాటిని పొడి చేసి టీ చేసుకుని తాగండి. ఇది ఎందుకు చెయ్యాలంటే యాలకుల సువాసన మీ ఆరా లేదా తేజస్సుని క్లీన్ చేస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్స్ని పోగొట్టి డబ్బుని ఆకర్షించే శక్తినిస్తుంది. బిజినెస్ మీటింగ్కి వెళ్లేటప్పుడు జేబులో ఒక యాలక్కాయ పెట్టుకుని వెళ్ళండి. విజయం మీదే. రహస్యం నంబర్ 2: వెండి చతురస్రం మ్యాజిక్. వృషభరాశివారు భూతత్వం కలిగినవారు. మీకు స్థిరత్వం కావాలి. 2026లో మీ పర్సులో లేదా మీ క్యాష్ బాక్స్లో ఒక చిన్న వెండి చతురస్రం ముక్కను పెట్టుకోండి. అది గుండ్రంగా ఉండకూడదు, చతురస్రంగానే ఉండాలి. జ్యోతిష్యంలో చతురస్ర ఆకారం రాహుగ్రహాన్ని కంట్రోల్ చేస్తుంది మరియు వెండి శుక్రుడికి సంకేతం. ఎప్పుడైతే రాహువు కంట్రోల్లోకి వస్తాడో అప్పుడు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. లాటరీ, షేర్ మార్కెట్ లేదా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి రావాలంటే ఈ వెండి ముక్క మీ జేబులో ఉండాల్సిందే. దీన్ని ఒక్కసారి పెడితే చాలు, పదే మార్చాల్సిన అవసరం లేదు. రహస్యం నంబర్ 3: అద్దం మరియు సౌందర్యం. ఇది ఎవ్వరికీ తెలియని సైకలాజికల్ మరియు స్పిరిచువల్ సీక్రెట్. శుక్రగ్రహమంటేనే సౌందర్యం. వృషభరాశివారు 2026లో ఎంత నీట్గా, ఎంత టిప్టాప్గా ఉంటారో అంత డబ్బు వస్తుంది. చిరిగిన బట్టలు, వాడిపోయిన ముఖంతో తిరక్కండి. దీనితో పాటు ఒక చిన్న తంత్రం పాటించండి. మీ ఇంట్లో భోజనం చేసే డైనింగ్ టేబుల్కి ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని పెట్టండి. ఆ అద్దంలో మీ భోజన ప్లేటు కనిపించాలి. ఇది ఆహారాన్ని రెట్టింపు చేసే సంకేతం. వాస్తుశాస్త్ర ప్రకారం ఇది మీ ఇంట్లోని ధాన్యాన్ని మరియు ధనాన్ని రెట్టింపు చేస్తుంది. ఎక్కడ అన్నానికి లోటుండదో అక్కడ డబ్బుకు కూడా లోటుండదు. రహస్యం నంబర్ 4: జీవిత భాగస్వామే సంపద. వృషభరాశి స్త్రీలు లేదా పురుషులు శ్రద్ధగా వినండి. శుక్రగ్రహం భార్య లేదా జీవిత భాగస్వామికి కారకుడు. మీరు ప్రపంచంలో ఎటువంటి పూజలైనా చెయ్యండి, కాని ఇంట్లో భార్య కళ్లల్లో నీళ్లు తెప్పించినా లేదా భర్తకు మర్యాద ఇవ్వకపోతే మీరు సంపాదించిన ఆస్తి ఒక్క నిమిషంలో నాశనమవుతుంది. 2026లో మీకు అతిపెద్ద పరిహారమేంటంటే మీ జీవిత భాగస్వామికి సెంట్ లేదా పెర్ఫ్యూమ్ను బహుమతిగా ఇవ్వడం. ఎప్పుడైతే మీ భాగస్వామి సంతోషంగా ఉంటారో మీ శుక్రగ్రహం ఉచ్చస్థితికి వెళ్తుంది.
దీన్ని చేసి చూడండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరుగుతుందో. రహస్యం నంబర్ 5: తెల్ల ఆవు సేవ. వృషభం అంటేనే ఎద్దు లేదా ఆవు. 2026లో మీ అదృష్ట ద్వారం తెరుచుకునేది గోమాత సేవతోనే. కాని ఇక్కడ ఒక కండిషనుంది. సాధ్యమైనంతవరకు తెల్లరంగు ఆవుని వెతకండి. శుక్రవారం రోజు ఆ ఆవుని నిమిరి దానికి కొంచెం బెల్లం మరియు నానబెట్టిన శనగలు తినిపించండి. ముఖ్యంగా ఆవు వీపుమీద ఉండే మూపురం లేదా హంప్ని మీ చేత్తో నిమరండి. ఆ మూపురంలో సూర్యుడు మరియు గురుగ్రహ నాడి ఉంటుంది. దాన్ని తాకినప్పుడు మీ చేతి రేఖల్లో ఉన్న దోషాలు పోతాయి. ఇది ₹1,00,00,000 ఖర్చు చేసినా దొరకని పరిహారం. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళిరండి. స్నేహితులారా, 2026 మీదే. వృషభరాశివారు సహనానికి పెట్టింది పేరు. ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఎదురుచూశారు. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించే సమయం వచ్చింది. నేను చెప్పిన ఈ 5 రహస్యాలలో కనీసం 3 తప్పక పాటించండి. మీ జీవితం మారకపోతే అడగండి. మీకు ఈ రహస్య సమాచారం నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.